తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసుకునే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్న చాలా మంది రైతులు నారుమళ్లను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. మరి ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే యాజమాన్యంలో ఎటువంటి మెళకువలు పాటించాలో తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు. నాణ్యమైన విత్తనం, ఆరోగ్యవంతమైన నారు వరిలో అధిక దిగుబడికి సోపానం. నీటి లభ్యతను బట్టి కొంతమంది రైతులు మెట్టు నారుమళ్ల పెంపకం చేపడుతూ ఉండగా అధిక శాతం మంది రైతులు దుంప నారుమళ్లు పోస్తున్నారు. మరి నారు పుష్టిగా పెరిగి 25 నుండి 30 రోజుల్లో అంది రావాలంటే విత్తన శుద్ధి, పోషక యాజమాన్యం తప్పనిసరి అని వరి నారుమడులలో సమగ్ర యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ దామోదర రాజు. ఖరీఫ్ సీజన్ ఆరంభమైంది. రైతులందరూ కూడా వరి నార్లు పోసే సమయం ఆసన్నమైంది. చాలామంది రైతులు ఇప్పటికే వరి నార్లు పోసి ఉన్నారు, ఇంకా నార్లు పోస్తున్నారు. జూలై 31 వరకు కూడా మనకు నార్లు పోసే అవకాశం ఉంది. కాబట్టి మరి మంచి పంట రావాలంటే నారుమడి యాజమాన్యం సక్రమంగా ఉండాలి. ముఖ్యంగా వరి నారును ఆరోగ్యంగా పెంచి సకాలంలో నాట్లు వేసినట్టయితేనే మీకు మంచి దిగుబడి పొందే అవకాశం ఉంటుంది అనమాట. ముఖ్యంగా వరి నారి మడి యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు అతి సన్న రకాలు, సన్న రకాలు, తర్వాత దొడ్డు రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అతి సన్న రకాలైతే మీకు ఎకరానికి 15 కిలోల విత్తనం సరిపోతుంది. అదే సన్న రకాలు అంటే బీబీటీ లాంటి రకాలైతే మీకు ఒక 20 కిలోల విత్తనం ఒక ఎకరానికి సరిపోయే అవకాశం ఉంది. దొడ్డు రకాలు ముఖ్యంగా 1010, తర్వాత KNM 111 ఇట్లాంటి రకాలైతే ఒక ఎకరానికి 25 కిలోల విత్తనం సరిపోతుంది. అదే జై శ్రీరాము, తర్వాత తెలంగాణ సోనా, తర్వాత HMT లాంటి అతి సన్న గింజ రకాలైతే ఒక ఎకరానికి 15 కిలోలే సరిపోతుంది. ఇంకోటి ఎక్కువ విత్తనం పోసినా కూడా మీరు నారు ఒత్తుగా బలహీనంగా పెరుగుతుంది. కాబట్టి ఒక ఎకరాకు సరిపోయే నారును దాదాపు 2 గుంటల విస్తీర్ణంలో వేయాలన్నమాట. ఎక్కువ పలసగా ఉండకూడదు, అదేవిధంగా ఒత్తుగా ఉండకూడదు అనమాట నారుమడి చల్లినప్పుడు. తర్వాత నారుమడి తయారు చేసేటప్పుడు దాంట్లో వీలైనంత వరకు ఎక్కువ సేంద్రియ ఎరువులు వేయడం మంచిది. నారు బలంగా పెరగడం, ఆరోగ్యంగా పెరగడమే కాకుండా నారు పీకేటప్పుడు సులువుగా వస్తుంది అనమాట. ఇది మీరు ఒకటి గమనించాలి. తర్వాత ఒక ఎకరా సరిపోయే నారుమడికి ఎంత నత్రజని, ఎంత భాస్వరం, ఎంత పొటాష్ వేయాలంటే దాదాపు 4.5 కిలోల యూరియా 2 భాగాలు చేసి వేయాలి. అదేవిధంగా ఒక 2 కిలోల పొటాష్ 2 భాగాలుగా వేయాలి. తర్వాత 1 కిలో DAP మీరు అడుగు మందుగా నారుమడికి వేయాలి. తర్వాత నత్రజని మీరు నారు పోసిన తర్వాత నారు మొలిసి పచ్చబడే టైంలో ఒక ఎకరా సరిపోయే నారు మనకు 2 కిలోలు. తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఒక 2 కిలోల నత్రజని అంటే యూరియా రూపంలో వేసుకోవాలి. తర్వాత నారు అడుగు మందుగానే మీరు నారు ప్రిపేర్ చేసేటప్పుడు 1 కిలో DAP వేసుకోవాలి. అదేవిధంగా పొటాష్ కూడా ఒక 2 కిలోల పొటాష్ కిలో ఒకసారి మీరు యూరియాతో పాటుగా కలిపి వేసుకున్నట్లయితే మంచి బలంగా నారు పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీరు ఎంత త్వరగా నారు పెంచితే అంత త్వరగా నాట్లు వేసుకోవచ్చు. ఎంత వయసున్న నారు వేయాలన్నది కూడా చాలా ముఖ్యంగా మనం జనరల్గా చెప్పేది ఒక నెల రోజుల లోపు నారు మనం నాట్లు వేయమని చెప్తున్నాం. అదే మీరు త్వరగా పెంచినట్లయితే మీరు ఇంకా ముందుగా కూడా నార్లు వేసుకోవచ్చు. ముఖ్యంగా వర్షాకాలంలో నారు త్వరగా పెరుగుతుంది, చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్స్ కరెక్ట్గా ఉంటాయి, వర్షాలు పడుతూ ఉంటాయి. కాబట్టి మీరు వర్షాకాలంలో దాదాపు నారును 15 రోజుల నుంచి మొదలుకొని 30 రోజుల లోపు వేసుకోవచ్చు ఎప్పుడైనా. అంటే నారు ఎత్తును బట్టి, అంటే లేత నారు నాటడం వల్ల పిలకల సంఖ్య పెరుగుతుంది, అదేవిధంగా తద్వారా దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత నారుమడిలో పురుగులు, తెగుళ్ళ బెడద కూడా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నారుమడిలో పురుగుల బారి నుంచి తప్పించుకోవడానికి 1 ఎకరా సరిపోయే నారుమడికి నారు పీకే ముందు 1 కిలో గుళికలు అంటే కార్బోఫిరాన్ గుళికలు నారు పీకే వారంలో ముందు వేసుకున్నట్లయితే నారుమడి పొలంలో నాట్లు వేసిన తర్వాత కూడా అది మీకు రక్షణ ఇస్తుంది. అదేవిధంగా జింకు లోపం వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాలలో. అలాంటప్పుడు ఎకరా నారుమడికి 1 కిలో వరకు జింక్ కూడా వేసుకునే అవకాశం ఉంది సరిపోయే నారుమడికి. లేదంటే ప్రధాన పొలంలో కూడా జింకు వేసుకోవచ్చు. 1 ఎకరానికి 20 కిలోల జింకు. తర్వాత నారుమడిలో కలుపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నారుమడిలో కలుపు వచ్చినప్పుడు పోస్ట్ ఎమర్జెన్స్ వీడిసైడ్స్ అని ఉన్నాయి మీకు. ముఖ్యంగా ఈ నామినీ గోల్డ్ కానీ, లేదంటే అసట్ అనేది ఉంది, తర్వాత క్లించర్ అనేది ఉంది, అంటే బిస్పైరిబ్యాక్ సోడియం, అదేవిధంగా సైలోపాప్ బ్యూటైల్ అనేది వివిధ పేర్లతో దొరుకుతూ ఉంటుంది. తర్వాత ఇది పెనాక్సిలం
అది కూడా వేరే వేరే పేర్లతో మీకు వివిధ వ్యాపార నామాలతో అందుబాటులో ఉంది. ఇవైనా కూడా నారు పెరిగిన తర్వాత వేరే కలుపు గమనించినట్లయితే మీరు స్ప్రే చేసుకున్నట్లయితే బిస్బైరిపాక్ సోడియం అయితే 0.5 ml per లీటర్, అదేవిధంగా సైలోపాబ్యూటల్ అయితే 2 ml per లీటర్, ఈ విధంగా మీరు పెనాక్జులం అయితే 2 ml per లీటర్, ఈ విధంగా మీరు స్ప్రే చేసుకున్నట్లయితే కలుపు చనిపోతుంది. తర్వాత నార్మడికి వరి మొక్కకి ఏం కాదు. ఇది తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం రైతులు పత్తి పంటను విత్తుతున్నారు. ముఖ్యంగా తేలికపాటి భూములు, ఎర్రగరప నేలల్లో పత్తి సాగు చేపట్టే రైతులు కూలీల సమస్య, గులాబీ రంగు పురుగుల సమస్యను అధిగమించేందుకు అధిక సాంద్రత పద్ధతిని చేపట్టాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ వినూత్న పద్ధతిలో పత్తి సాగు చేయడం వల్ల పెట్టుబడులు తగ్గటమే కాకుండా గులాబీ రంగు పురుగు నియంత్రించి అధిక దిగుబడులను పొందడానికి ఆస్కారం ఉంటుందని సాగు వివరాలు తెలియజేస్తున్నారు మాల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాలతి. తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయ పద్ధతిలో పత్తి సాగు గత పూర్వం నుంచి కొనసాగుతోంది. మొక్కల మధ్య దూరం ఎటు చూసినా 3 ఫీట్లు ఉంటూ ఎకరానికి 7,000 మొక్కలు అంటే 2 ప్యాకెట్ల విత్తనాలు నాటుతారు. మొక్కకు మధ్య ఎడం ఉంటుంది. తేలికపాటి భూములు, ఎర్ర నేలలు, చెలక నేలల్లో పత్తి 6 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి వస్తూ ఉండగా రేగడి నేలల్లో 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరి వరకు ఈ పంటకాలం ఉండడంతో గులాబీ రంగు పురుగు కూడా ఉధృతంగా ఆశించి పంటను దెబ్బతీస్తుంది. దీంతో భారీగా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. కాబట్టి అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంట సాగు చేయడం వలన ఎక్కువ కాయలు కాయడం, అధిక దిగుబడి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. రెండో పంటను కూడా వేసుకునే అవకాశం ఉండడంతో రైతులు ఆర్థిక పుష్టిని సాధించవచ్చని హైడెన్సిటీ పత్తి సాగు వివరాలను తెలియజేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మాల్యాల కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాలతి. మహబూబాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే పత్తిని ఎక్కువ శాతము షాలో సాయిల్స్ అంటే తేలికపాటి చిలక భూముల్లో కూడా సాగు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి రైతులకి ఏంటంటే ఒక వినూత్నమైనటువంటి పద్ధతి అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం అనేది. ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా చూసుకున్న 60% మంది పత్తిని సాగు చేసేటువంటి రైతులు 60% మంది తేలికపాటి భూముల్లో పత్తిని సాగు చేస్తూ ఉంటారు. మామూలుగా సాధారణంగా పత్తి నల్లరేగడి భూముల్లో సాగు చేస్తే దిగుబడి బాగా వస్తుంది. అదే తేలికపాటి భూముల్లో కనుక సాగు చేసినట్లయితే, వర్షాధారంగా సాగు చేసినట్లయితే కూడా దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. సో అలాంటి తేలికపాటి బలం లేనటువంటి భూముల్లో పత్తిని సాగు చేద్దాం అనుకున్నటువంటి రైతులు ఈ అధిక సాంద్రత పద్ధతిలో పత్తిని సాగు చేయడం కనుక చేసినట్లయితే వాళ్ళు దిగుబడి పెంచుకోవచ్చు. ఈ పద్ధతిలో ఏంటంటే సాలుకి మధ్యలో 3 ఫీట్లు ఉండడం, లేదంటే 80 సెంటీమీటర్లు ఉండడము, సాలుల్లో మొక్కకి మధ్యలో 15 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్లు ఉండడము. అంటే సాధారణ పత్తి సాగులో చూసుకున్నట్లయితే 5,000 నుంచి 7,500, 8,000 మొక్కలు ఉంటాయి కనుక దీంట్లో ఆల్మోస్ట్ 25,000 నుంచి 29,000 వరకు మొక్కలు ఉంటాయి. ఈ పద్ధతిలో కనుక ఈ పత్తిని విత్తుకున్నట్లయితే మొక్కల సంఖ్య బాగా పెంచుకొని వాటి ఎదుగుదలని నియంత్రిస్తామన్నమాట. అంటే 40 రోజులు పత్తిని విత్తిన తర్వాత 40 రోజులు వయసు ఉన్నటువంటి పంటలో చమత్కార అనేటువంటి గ్రోత్ రెగ్యులేటర్ని పిచికారీ చేయడము, అట్లాగే దాని తర్వాత 15 రోజుల తర్వాత అంటే 60 నుంచి 70 రోజుల మధ్యలో కూడా మరొకసారి అవసరమైతే ఈ చమత్కార అనే మందుని పిచికారీ చేసుకొని పత్తి ఎదుగుదల అనేది నియంత్రించడంతో తర్వాత పూత కాత అనేది ఒకేసారి రావడము, తద్వారా ఏంటంటే పత్తినంతా కూడా కాయలన్నీ ఒకటేసారి పూతకి రావడము, కాయలన్నీ ఒకటేసారి పగలడము, పత్తి అంతా ఒకటేసారి పక్వానికి రావడము, ఏరడము జరుగుతుంది. దీంతో ఏంటంటే పత్తిని దీపావళి టైం కల్లా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటంటే రాను కూలీల కొరత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ కూలీల కొరతని అధిగమించడానికి పత్తి అంతా కూడా ఒకేసారి కనుక ఏరేటువంటి ప్రక్రియ కనుక మనం చేపడితే ఈ మెషిన్ల ద్వారా పత్తిని ఏరడానికి కుదురుతుంది. అలాగే కూలీల సమస్యను అధిగమించవచ్చు. ఇదే కాకుండా ఈ పద్ధతిలో ఏంటంటే మళ్ళీ యాసంగిలో ఇంకొక పంట కూడా వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. తద్వారా ఏంటంటే రైతుకి రెండో ఆదాయం పత్తి తర్వాత కూడా ఇంకొక ఆదాయం రావడానికి ఉంటుంది. సుగంధ నూనె ఇచ్చే పంటలు 7-8 ఉన్నా అందులో చెప్పుకోదగ్గవి రైతులు వాణిజ్యపరంగా సాగు చేసేవి 2 ఉన్నాయి. ఒకటి లెమన్ గ్రాస్ కాగా మరొకటి సిట్రోనెల్లా. లెమన్ గ్రాస్ని నిమ్మగడ్డి అని, సిట్రోనెల్లాను కామాక్షి గడ్డి అని అంటారు.
ఇవి రెండు గడ్డి జాతికి చెందిన బహువార్షిక మొక్కలు. ముఖ్యంగా కామాక్షి గడ్డి నుండి తీసిన నూనెను సబ్బులు, పర్ఫ్యూమ్స్, అగరబత్తి, సెంట్లు, దోమల మందు తయారీలో వాడతారు. ఆకులను టీ తయారీలో వాడుతూ ఉంటారు. చాలా సులువుగా సాగు చేసుకోదగ్గ పంటలు. సాంప్రదాయ, వాణిజ్య పంటలతో విసిగి వేసారిన రైతులు ఈ పంటలను సాగు చేసుకోవచ్చు. ఒకసారి నాటుకుంటే 5 ఏళ్ల పాటు దిగుబడిని తీసుకోవచ్చు. సిట్రోనిల్లా సాగు గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కృష్ణవేణి. సిట్రోనెల్లా గడ్డి జాతికి చెందిన సుగంధ మొక్క. దీనిని కామాక్షి కనుపుగా పిలువబడే ఈ పంట శాస్త్రీయ నామం సింబోపోగాస్ వింటేరియానస్. ఇది పోయేసి కుటుంబానికి చెందినది. నిమ్మగడ్డిలాగే ఇది బహువార్షిక మొక్క. దీని ఆకులలో సువాసన నూనె అధిక మోతాదులో ఉంటుంది. సబ్బులు, అగర్బత్తి, డిటర్జెంట్లు, గృహ క్లీనర్లు, పర్ఫ్యూమ్ లాంటి పలు ఉత్పత్తులలో ఎక్కువగా వాడుతుంటారు. దీనిలో దోమలను, పురుగులను నియంత్రించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ఇంటి ముందు కుండీల్లో పెంచుతుంటారు. ప్రపంచంలో ఉత్పత్తయ్యే ఈ గడ్డి నూనెలో 40% భారతదేశంలో ఉత్పత్తి అవుతుండగా అందులో ఎక్కువ శాతం కేరళ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ ఈ పంట సాగుకు అనుకూలంగా మారింది. సిట్రోనెల్లాను సాగు చేసేందుకు తెలంగాణలో అన్ని నేలలు అనుకూలం. జూలై, ఆగస్టు నెలల్లో ఈ పంటను సాగు చేసుకోవచ్చు. దుబ్బు నుంచి వచ్చిన ఆరోగ్యకరమైన పిలకలను నాటుకోవాలి. ఒక్కసారి నాటితే 7-5 ఏళ్ల వరకు దిగుబడులు పొందవచ్చు. ఈ పంటలో చీడపీడల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. వానాకాలంలో ఈ పంటను వెయ్యాలనుకునే రైతులకు మేలైన సిట్రోనెల్లా గడ్డి రకాలను శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలోని సుగంధ పరిశోధనా స్థానంలో అందుబాటులో ఉంచారు. అయితే సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే కొద్దిపాటి మెళకువలు పాటించాలని తెలియజేస్తున్నారు ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త కృష్ణవేణి. సిట్రోనెల్లా గడ్డి నుండి మనము తైలము తీస్తాము. ఈ తైలములో సిట్రోనెల్లాల్ ఇంకా జిరానియల్ అనే రసాయన పదార్థాలు కలిగి ఉంటాయి. ఈ సిట్రోనెల్లా తైలము నుండి మనము సబ్బులు, డియోడరెంట్స్, పర్ఫ్యూమ్లు, పరిమళాల పరిశ్రమలలోనూ పైగా అగరబత్తి తయారు చేస్తారు. అంతేకాకుండా పురుగులు మరియు దోమల నివారణలో మందుల నివారణలో దీన్ని బాగా వాడతారు. సిట్రోనెల్లా గడ్డి అనేది 2.5 నుండి 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి. ముఖ్యంగా సిలాన్ రకము మరియు జావా రకము. ఈ జావా రకముకి అంతర్జాతీయ మార్కెట్లో బాగా గిరాకీ ఉంటుంది. ఇక నేలల విషయానికి వస్తే సిట్రోనెల్లా అనేది మన తేలికపాటి ఇసుక నేలల నుండి చలక నేలలో సాగు చేయవచ్చు. అంతేకాకుండా అధికంగా సేంద్రియ పదార్థాలతో కలిగి ఉన్న ఇసుక నేలలు మరియు గరుప నేలలో దీన్ని సాగు చేస్తారు. దీనికి 10 నుండి 32 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు సాగు చేయవచ్చు. ఇక తెలంగాణలో అయితే దీని సాగు బాగా ఉంటుంది. ప్రవర్ధనం విషయానికి వస్తే సిట్రోనెల్లా అనేది పిలకల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. ఒక దుబ్బు నుండి పిలకలను తీసి దాన్ని సాగు చేయవచ్చు. ఆరోగ్యకరమైన దుబ్బు నుండి మనకు దాదాపు 50 నుండి 60 పిలకలు వస్తుంది. ఇలా తీసిన పిలకలను మనము ప్రధాన పొలంలో నాటుకోవాలి. నాటుకునే ముందు పిలకలను వరుసకు మధ్య 60 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 45 సెంటీమీటర్లు దూరం చూసుకొని నాటుకోవాలి. ఇలా సుమారు ఎకరాకు 15,000 పిలకలు అవసరం అవుతాయి. అధిక దిగుబడినిచ్చే రకాల విషయానికి వస్తే మన కేంద్రీయ ఔషధ మరియు సుగంధ మొక్కల పరిశోధనా స్థానం లక్నో వారిచే మంజరి, మంజూషా, మందాకిని, మేధిని, జల్పల్లవి మరియు సీమ్యాప్ బయో 13 అనే రకాలు విడుదల చేయబడినది. ఇవి అధిక ఆకు దిగుబడి మరియు తైలము దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా జార్హట్ వారిచే ఆర్ఆర్ఎల్ జార్హట్ వారిచే జావా C2, జార్హట్ C2 మరియు జార్లాబ్ C2 అనే రకాలు విడుదల చేయబడినది. ఈ పంట సాగులో ఎరువులతో పాటు నీటి తడులు కూడా కీలక భూమిక పోషిస్తుంటాయి. తక్కువ సమయంలో అధిక నూనెతో కూడిన దిగుబడిని పొందాలంటే సమయానుకూలంగా ఎరువులు వాడాల్సి ఉంటుంది. అయితే భూమి సారాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది.
భూసారం తక్కువ గల నేలల్లో సేంద్రియ ఎరువులు వేయాల్సి ఉంటుంది. ఈ పంటకు పెద్దగా చీడపీడలు ఆశించవు. ఎరువుల యాజమాన్యం విషయానికొస్తే 40 కిలోల యూరియా, 100 కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎకరాకు వేసుకోవాలి. ఈ యూరియా అనేది 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి దఫా పొలం ఆఖరి దుక్కిలో వేసుకోవాలి మరియు రెండో దఫా అనేది పంట మొదటి కోతప్పుడు వేసుకోవాలి. అంతేకాకుండా ఆఖరి దుక్కిలో మనము 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువును వేసుకోవాలి. ఇక 3 నుంచి 4 మాసాల అనంతరం కలుపు రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా శీతాకాలంలో అనగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో పూల కంకులను అప్పటికప్పుడు తీసివేయాలి. లేనిచో ఆకు దిగుబడి అనేది బాగా తగ్గిపోతుంది. పిలకలు నాటిన అనంతరం నీటి తడులను ఇవ్వాలి. ఆ తరువాత 15 రోజులకు ఒకసారి అలా 2 నుంచి 3 సార్లు నీటి తడులను ఇచ్చుకోవాలి. ఇక ఈ పంటకి చీడపీడలు అనేవి అస్సలు ఆశించవు. ఒకవేళ ఏదైనా చీడపీడలు కానీ ఆశించినట్లయితే దీనికి వేప నూనె అనేది 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో వేసుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక పంట కోత విషయానికి వస్తే పిలకలు నాటిన 5 నుండి 6 మాసాలకు మొదటి కోత వస్తుంది. తరువాత 3 మాసాలకు తరువాతి కోతలు వస్తుంది. ఇలా మొదటి సంవత్సరంలో 3 కోతలు మరియు తరువాతి సంవత్సరాల్లో 4 కోతలు చొప్పున తీసుకోవచ్చు. కోత అనంతరం గడ్డిని నీడలో ఆరబెట్టాలి. దీని వలన అందులో ఉన్న తేమ శాతం తగ్గి నూనె శాతం అనేది పెరుగుతుంది. ఇలా తీసిన గడ్డిని మనం 24 గంటల్లో మనం స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్కి చేరేలా చూసుకోవాలి. స్టీమ్ డిస్టిలేషన్ అనగా స్వేదన పద్ధతిలో మనము తైలము తీయడం జరుగుతుంది. 1 ఎకరాకు 8 నుండి 10 టన్నుల ఆకు దిగుబడి వస్తుంది. అలాగే 1 టన్ను ఆకు నుండి 8 నుండి 10 కిలోల నూనె వస్తుంది. ఇలా చూసుకుంటే సంవత్సరానికి మనకి 100 కిలోల తైలం అనేది దిగుబడి అవుతుంది. పంట 4 నుండి 5 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా ఉండి మనకు ఆకు దిగుబడి మరియు తైలము దిగుబడి అనేది వస్తుంది. ఆ తరువాత పూర్తి పంటను తీసివేసి మరలా ఆ దుబ్బు నుండి పిలకలు తీసి నాటుకోవాలి. సిట్రోనెల్లా సాగు చేసిన రైతులు నూనె తీయడానికి తప్పకుండా డిస్టిలేషన్ ఉండాల్సి ఉంటుంది. 1 టన్ను గడ్డి నుండి దాదాపు 8 నుంచి 10 కిలోల నూనె వస్తుంది. ఎకరాకు 100 కిలోల నూనె వస్తుంది. మార్కెట్లో కిలో ధర 1000 నుంచి 1500 వరకు పలుకుతుంది. సరాసరి 1200 వేసుకున్న 100 కిలోల నూనెకు 1,20,000 ఆదాయం వస్తుంది. పెద్దగా పెట్టుబడి లేని పంట. అడవి జంతువులు, పక్షులు పంట నాశనం చేస్తాయన్న భయము లేదు. కాబట్టి భూములను వృథాగా వదిలేసేవారు, సంప్రదాయ వాణిజ్య పంటలతో నష్టపోయిన రైతులు ఈ పంటను సాగు చేస్తే నికర ఆదాయం ఎక్కడా పోదంటున్నారు శాస్త్రవేత్తలు. క్యాబేజ్, కాలీఫ్లవర్ సాగుకు రబీ అత్యంత అనుకూలం. కానీ పంటంతా ఒకేసారి మార్కెట్కు వస్తూ ఉండడంతో రేటు పలకక రైతులు ఆశించిన ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు వర్షాకాలంలో ఈ పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. దిగుబడి తక్కువ వచ్చినా మంచి రేటు వస్తూ ఉండడంతో ఖమ్మం జిల్లాలో కొంతమంది రైతులు ఈ పంటలను సాగు చేస్తున్నారు. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా నల్లి ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. దీని నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవి. వర్షాకాలంలో క్యాబేజీ సాగంటే రైతుకు రిస్కుతో కూడుకున్న పని. ఎందుకంటే ఈ పంటలు సాగు చేసే భూముల్లో నీరు నిల్వ ఉండకూడదు. ఏమాత్రం నీరు నిల్వ ఉన్నా వేరుకుళ్ళు తెగులు ఉధృతి వల్ల మొక్కలు చనిపోయే అవకాశముంది. అయితే ముందుగా మార్కెట్కు వచ్చిన పంటకు మంచి రేటు లభిస్తుండటంతో రైతులు రిస్క్ ఉన్నా సాగుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని రైతులు అధికంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలను పండిస్తున్నారు. ప్రస్తుతం 10 నుంచి 15 రోజుల దశలో ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటలకు నల్లిపురుగు ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రవి. ఈ క్యాబేజ్ అదేవిధంగా కాలీఫ్లవర్లో కూడా
ముఖ్యంగా ఈ నల్లి అనేది కూడా ఆశించడం అనేది కూడా చూడడం జరిగింది. ఈ నల్లి అనేది కూడా చాలా వరకు ఏంటంటే మనకు నాటిన 10-15 రోజుల తర్వాత ఎప్పుడైతే కనుక మనకు ఉక్కపోత వాతావరణం, మనకు చాలా వరకు డ్రై కండిషన్స్ ఉన్నప్పుడు ఈ నల్లులన్నీ కూడా ముఖ్యంగా మనకు ఆకు అడుగు భాగాన్ని చేరి కూడా గుంపులుగా వచ్చేసి రసం పీల్చడం చేస్తుంది. ఆ ఆకులు కూడా మొత్తం కూడా పసుపు రంగు మారిపోవడం, మొక్క గిడసబారిపోవడం, అదేవిధంగా మనకు మొక్క కూడా పెరుగుదల తగ్గిపోయి చాలా వరకు కూడా ఈ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. తొలి దశలో ఆశించే ఈ నల్లుని మనం గుర్తించి సకాలంలో యాజమాన్య పద్ధతి పాటించాలి. సస్యరక్షణ మందులైన మోనోక్రోటోఫాస్ 1.6 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు నువ్వాను కానీ 1 లీటర్కి 1 మిల్లీ లీటర్ మనకు నువ్వాను కూడా ఎకరానికి 200 లీటర్ నీటితో కలిపి సకాలంలో పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడితో పాటు మంచి పూత ఖాతా వచ్చేసి రైతులు అధిక ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నెంబర్ 36 జూబ్లీహిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.